వందనాలండి. ఈరోజు మార్చి 25 సిలువలో యేసు ప్రభు పలికిన 4వ మాట జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి 27:46లో ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. అదే మాట మార్కు 15:34లో కొద్దిగా డిఫరెంట్ ఉంది. ఎలోయి ఎలోయి అని ఉంది. రెండింటి అర్థం ఒకటే. ఒకటి హెబ్రీ భాష, ఇంకొకటి అరామిక్ భాష అని అంటారు. యాక్చువల్గా 2 భాషలు కలిపి అని కూడా కొంతమంది అంటారు. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. ఈ కేక తన మాతృభాష అయిన అరామిక్ భాషలో అన్నాడు అని చాలామంది చెప్తారు. తండ్రి చేత విడవబడి లోకపాపంను మోస్తూ పాపిగా మారిన ప్రభు కేక ఇది. తండ్రి తన చేతిని వదిలిపెట్టుట అనేది మహాభయంకరమైన వేదన కలిగించు అంశం. ఏ విధంగా తండ్రి కుమారుని వదిలేశాడు అనేది లేఖనాల్లో వ్రాయబడకపోయినా నిజంగా జరిగింది. అది త్రిత్వంలో ఒకడైన యేసయ్య ప్రధాన శరీరం నుండి కత్తిరించేసినట్లుగా బాధ అనుభవించాడేమో. ఇప్పుడు త్రిత్వము అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు అందరూ ఒకటే బాడీ. దాంట్లో ఒక 1 పోర్షన్ కట్ చేస్తే మనకి చిన్న పోర్షన్, మన చేతిలో ఒక చిన్న వేలు కట్ చేసినా కూడా మనం భరించలేం కదా. మరి ఆయన మొత్తం భాగమంతా కట్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. మానవులుగా ఈ అంశాన్ని మనం అర్థం చేసుకోలేం. మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏమంటే, పాపం ఎరుగని ఆయనను మన కోసము దేవుడు పాపంగా చేశాడు. 2 కొరింథీ 5:21లో పౌలు రాస్తూ ఉన్నాడు. ఒక పాపి పరిశుద్ధుడైన దేవునితో సంబంధం కలిగి ఉండలేడు కాబట్టి ఆయన ఈ విధంగా చేయాల్సి వచ్చింది. ఈ కేక తన తండ్రితో మాట్లాడుతున్నాడు కుమారుడు. ఆయన చనిపోతుంటే చూడలేక సూర్యుడు దాక్కున్నాడు. మామూలుగా పస్కా పండుగ పౌర్ణమి దినాన్ని జరుగుతుంది కాబట్టి సూర్యగ్రహణం జరిగే ఆస్కారం లేదు. అయితే సిలువ దగ్గర 12 నుంచి 3 గంటల వరకు చిమ్మ చీకటి నెలకొంది. ఆ చీకటిలో యేసుప్రభు సమస్త మానవాళి పాపం కొరకు తీర్పు పొందాడు, శిక్ష అనుభవించాడు, మనకు ప్రత్యామ్నాయంగా మారి పూర్తిగా వెల చెల్లించాడు. సిలువ శ్రమ అనుభవించే సమయంలో భయంకరమైన శ్రమ పొందిన ఆయన నోరు విప్పలేదు. అయితే ఈ చీకట్లో తండ్రి తన చేయి విడిచిపెట్టాడన్న బాధ ఆయన భరించలేకపోయాడు. ఇది సిలువ శ్రమలో ఇంకో సిలువ శ్రమ, రెండింతల శ్రమ. నిత్యత్వంలో నుండి ఎప్పుడూ తండ్రి కుమారులు వేరవ్వలేదు, కానీ మన చేతిని తన తండ్రి చేతిలో కలుపుట కొరకై తండ్రి చేతిని తాను వదిలేశాడు. యేసుక్రీస్తు ఇహలోక పరిచర్యలో ప్రతి కార్యము తనకు తానే సంతోషంగా చేశాడని మనం గుర్తుంచుకోవాలి. యేసుప్రభు మనకు బదులుగా నరకం లాంటి శ్రమ కూడా అనుభవించాడు. కీర్తన 22లో దావీదు ప్రవచనాత్మకంగా ఈ శ్రమల గురించి వివరించాడు. సాతాను శక్తులు విజృంభించి క్రీస్తుపై దాడి చేశాయి. అది ఆదికాండం 3:15లో దేవుడు మానవునికి విమోచనార్థం చేసిన వాగ్దాన నెరవేర్పు అని మనం గుర్తించాలి. ఒకసారి మళ్ళీ 3:15 చదవండి ఆదికాండం. ఎప్పుడైతే ఆదాము హవ్వలు పాపం చేశారో వాళ్ళు దేవుని దగ్గరికి రావాలంటే దానికి పరిష్కారం, అదొక సమస్య. ఆ పరిష్కారం దేవుడే చూపించాలి కాబట్టి దేవుడు ఈ విధంగా చూపిస్తూ ఉన్నాడు. మరి దీన్ని బట్టి మనము ఎంత కృతజ్ఞతతో ఉండాలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసునాయన, మీరు సిలువలో మా కోసం భయంకరమైన శ్రమలు అనుభవించారు తండ్రి. సైతాను శక్తులన్నీ మీ మీద దాడి చేశాయి. అవన్నీ నా కోసమే తండ్రి. అది మేము గుర్తించి తండ్రి, మేము ఇంకెప్పుడు పాపం చేయకుండా ఉండగలిగే శక్తి మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.